నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ 4A. ఒక 5 days నుంచి ఫోన్ నా ప్రైమరీ ఫోన్గా వాడుతున్నాను. నేను ఆల్రెడీ దీన్ని అన్బాక్సింగ్ చేశాను అండ్ గేమింగ్ రివ్యూ చేశాను, కెమెరా రివ్యూ చేయలేదు. సో కెమెరా గురించి ఈ వీడియోలో నేను మాట్లాడతాను మొత్తం. సో వీడియోలో నేను ఈ 5 daysలో నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను ఈ ఫోన్తో. దీనిలో మీకు ప్రోస్ అండ్ కాన్స్ వచ్చేస్తాయి. సపరేట్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడను. సో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతుంటాను, అక్కడే మీకు ప్రోస్ అండ్ కాన్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో ఫస్ట్ చూసుకుంటే మనకి డిస్ప్లే చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఇది 5-inch HD డిస్ప్లే. సో ఇది IPS LCD డిస్ప్లే. ఫ్రెండ్స్, దీనిలో మనకి 720x1080 ఇన్ని పిక్సెల్స్ ఉంటాయి. సో పిక్సెల్ పర్ ఇంచ్ వచ్చేసరికి 296 ppi ఉంది. సో డిస్ప్లే వచ్చేసరికి మనకి కొంచెం వార్మర్గా ఉన్నాయి కలర్స్. సో ఆన్ చేయగానే అది నోటీస్ చేశాను, డిస్ప్లే అయితే కొంచెం వార్మర్ కలర్స్ ఉన్నాయి. సో మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు సో ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కలర్స్, కోల్డ్, వార్మ్, లేకపోతే మీడియమా, స్టాండర్డా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్స్ కొంచెం కోల్డ్ సైడ్ పెట్టుకోండి, లేకపోతే మీకు డిస్ప్లే కొంచెం వెల్లోయిష్గా కనపడుతుంది. సో డిస్ప్లే అయితే మనకి స్టార్టింగే కలర్స్ కొంచెం వార్మర్గా ఉన్నాయి, అదొకటి నోటీస్ చేశాను. అండ్ డిస్ప్లే వచ్చేసరికి మనకి యూయింగ్ యాంగిల్స్ బాగానే ఉన్నాయి. సన్లైట్ విజిబిలిటీ వచ్చేసరికి సన్లైట్ విజిబిలిటీ కొంచెం యావరేజ్ అని చెప్పొచ్చు. సో డైరెక్ట్ సన్లైట్ తీసుకెళ్ళి మీరు పెడితే మాత్రం కొంచెం లైట్గా కనపడుతుంది, కానీ మనకి అంత బ్రైట్గా అయితే కనపడదు. సో ఇది ఫ్రెండ్స్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, డిస్ప్లే అయితే మనకి 6000లో మంచి డిస్ప్లే అనేది చూడడానికి అయితే చాలా బాగుంది డిస్ప్లే మనకి. కాకపోతే మనకి కలర్స్ కొంచెం వార్మర్ ఉన్నాయి. సో దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళి. మీరు నెక్స్ట్ చూసుకుంటే దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. సో దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి బిల్డ్ క్వాలిటీ చూస్తే మనకి మొత్తం ఇది ప్లాస్టిక్తో తయారు చేశారు. సో మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్. సో అంత వెయిట్ అయితే లేదు. ఫోన్ అయితే చేతిలో పట్టుకోవడానికి బాగానే ఉంది. ఇన్ని హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో మనకి ఫోన్ చేతిలో పట్టుకున్నట్టు కూడా ఉండదు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫోన్. 131 grams ఉంది ఫోన్ అంతే. సో కాకపోతే బిల్డ్ క్వాలిటీ మొత్తం ప్లాస్టిక్. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం యావరేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం డిజైన్ తీసుకుంటే, డిజైన్ మనకి రెడ్మీ 3S లాగే ఉంది సేమ్. సో డిజైన్లో మాత్రం ఎటువంటి చేంజెస్ లేవు. మ్యాక్సిమం మనకి రెడ్మీ 3S లాగా కనపడుతుంది ఈ ఫోన్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది మనకి డ్యూయల్ సిమ్ ఫోన్. సో మనకి ఇది ఓల్టీకి సపోర్ట్ చేస్తుంది. నేను సెకండ్ స్లాట్లో Jio 4G సిమ్ వాడుతున్నాను. సో సెకండ్ స్లాట్లో కూడా మీకు Jio 4G పనిచేస్తుంది. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది మీకు ఓల్టీకి సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఎటువంటి అప్డేట్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకి ఇది హైబ్రిడ్ స్లాట్ కాబట్టి మనం ఒకేసారి 2 సిమ్ కార్డులు, ఒక మైక్రో SD కార్డ్ అయితే వాడలేము. దీనిలో మనకి 2GB ర్యామ్ లభిస్తుంది, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. 2GB ర్యామ్లో మనకి 1GB ఫ్రీ ఉంటుంది. అండ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్లో మనకి 8GB ఫ్రీ ఉంటుంది. సో మీరు ఒక 4 హెవీ గేమ్స్ ఇన్స్టాల్ చేశారంటే సో మీకు ఇంటర్నల్ స్టోరేజ్ అనేది 1GBకి వచ్చేస్తుంది. సో డెఫినెట్లీ మీరు సెకండ్ స్లాట్లో మైక్రో SD కార్డ్ వేసుకోవడం మంచిది. సో డ్యూయల్ సిమ్ ఫోన్లా వాడాలంటే మాత్రం కొంచెం కష్టం, ఎందుకంటే ఇంటర్నల్ స్టోరేజ్ మనకి 16GB ఉంది కాబట్టి. సో నా సజెషన్ ప్రకారం అయితే మీరు నార్మల్ యూజర్స్కి అయితే పనిచేస్తుంది, కానీ మీరు గేమ్స్ ఆడాలంటే ఖచ్చితంగా ఇంటర్నల్ స్టోరేజ్ అయితే సరిపోదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, దీనిలో మనకి కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది. అండ్ స్పీకర్ చూసుకుంటే స్పీకర్ బ్యాక్ సైడ్ పెట్టారు. సో స్పీకర్ కొంచెం లౌడ్గానే ఉంది, కానీ ప్లేస్మెంట్ వచ్చేసరికి ఇక్కడ పెట్టకూడదు. సో ప్లేస్మెంట్ మనం ఇట్లా పెట్టినప్పుడు ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద స్పీకర్ మఫ్లో అవుతుంది. సో ఇక్కడ మనం చూస్తే మనకి ఇక్కడ చాలా స్పేస్ ఫ్రీ ఉంది ఇక్కడ మనకి USB పోర్ట్ పక్కన. సో ఇక్కడ ఇవ్వాల్సిన స్పీకర్. సో స్పీకర్ ప్లేస్మెంట్ అయితే బ్యాక్ సైడ్ పెట్టారు. సో ఇది కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ ఫోన్కి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, దీనిలో మనకి 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. సో దీని నుంచి ఆడియో అవుట్పుట్ అయితే బాగానే ఉంది. పక్కనే మనకి IR బ్లాస్టర్ ఉంది. సో IR బ్లాస్టర్ మనకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. 6000లో మనకి IR బ్లాస్టర్. సో దీన్ని యూస్ చేసి మనం టీవీ అండ్ ACLని కంట్రోల్ చేయొచ్చు. సో మనకి ఇన్బిల్డ్ మనకి మీ రిమోట్ యాప్ ఉంటుంది. సో దీన్ని యూస్ చేసి మీరు సెట్ చేసుకోవచ్చు మీ టీవీకి ఈ IR బ్లాస్టర్ని. సో దీన్ని మనం టీవీ రిమోట్ కంట్రోల్లో కూడా వాడచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ ఫోన్ మనకి USB OTGకి సపోర్ట్ చేస్తుంది, పెన్ డ్రైవ్ డిటెక్ట్ చేస్తుంది, అండ్ మౌస్ డిటెక్ట్ చేస్తుంది, కీబోర్డ్ డిటెక్ట్ చేస్తుంది. హార్డ్ డిస్క్ అయితే డిటెక్ట్ చేయట్లేదు. సో మనం 6000లో ఇది ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో USB OTG ఫంక్షనాలిటీ అయితే మీకు ఈ ఫోన్లో లభిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకునే ఫ్రెండ్స్, దీనిలో మనకి బ్యాటరీ వచ్చేసరికి 3030 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఇది మీకు ఖచ్చితంగా నా యూజర్స్కి అయితే ఒక 1 day లాస్ట్ అవుతుంది. సో ఈవినింగ్ వచ్చేసరికి నాకు 20% ఛార్జింగ్ ఉంటుంది, మిగిలి ఉంటుంది. సో స్క్రీన్ ఆన్ టైం వచ్చేసరికి మనకు 5 hours 10 minutes దగ్గర అంత వస్తుంది. సో స్క్రీన్ ఆన్ టైం అయితే మనకి 5 hours పైన వస్తుంది. సో బ్యాటరీ ఛార్జ్ టైం తీసుకుంటే మనకి చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 3 hours పైన తీసుకుంటుంది ఛార్జ్ టైం. సో మనకి బాక్స్లో వచ్చేసరికి 5V 1 ampere ఛార్జర్ ఇచ్చారు. సో ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ ఫోన్ మనకి సపోర్ట్ చేయదు. సో ఖచ్చితంగా మనకి ఛార్జ్ టైం అయితే ఎక్కువ ఉంది ఈ ఫోన్లో. సో అదొక కాన్ నేను నోటీస్ చేశాను. నెక్స్ట్ మన సెన్సార్స్ విషయానికి వస్తే, సెన్సార్స్ మనకి అన్నీ ఉన్నాయి. సో Xiaomi అయితే సెన్సార్స్ ఏమీ స్కిప్ చేయలేదు, మనకి చాలా మంచి సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ అండ్ మ్యాగ్నెటోమీటర్, కంపాస్ సెన్సార్ ఉంది.
అండ్ ఆటో బ్రైట్నెస్ సెన్సార్ ఉంది. కాకపోతే ఆటో బ్రైట్నెస్ సెన్సార్ విషయానికి వస్తే మాత్రం ఆటో బ్రైట్నెస్ సెన్సార్ పనిచేయట్లేదు. సో బెటర్ మీరు ఆటో బ్రైట్నెస్ ఆఫ్ చేసి మీరు మాన్యువల్గా బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకోండి. సో ఆటో బ్రైట్నెస్ సెన్సార్ అయితే అంత ఎఫెక్టివ్గా అయితే వర్క్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ దీనిలో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మిస్ అవుతుంది. సో అదొక్కటి కొంచెం యాడ్ చేయాల్సింది. సో 6000 బడ్జెట్ కాబట్టి కొంచెం ఫింగర్ ప్రింట్ సెన్సార్ని రిమూవ్ చేసినట్టున్నారు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ యాడ్ చేసినట్టయితే బాగుండేది నా ఒపీనియన్ ప్రకారం. సో అన్ని సెన్సార్స్ ఉన్నాయి ఎక్సెప్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఆటో బ్రైట్నెస్ సెన్సార్లో చిన్న బగ్ అయితే ఉంది. సో అదైతే మనకి సరిగ్గా పనిచేయట్లేదు. అండ్ నెక్స్ట్ చూసుకునే ఫ్రెండ్స్, ఈ ఫోన్ మనకి ఆండ్రాయిడ్ మార్ష్మెల్లో మీద రన్ అవుతుంది అండ్ MIUI 8 మీద రన్ అవుతుంది. సో MIUI 8 మీ ఫీచర్స్ ఉన్నాయి కదా, ఫీచర్స్ అన్ని దీనిలో ఉంటాయి. మీకు డ్యూయల్ యాప్ అండ్ యాప్ లాకర్, సో అన్నీ మీకు ఫీచర్స్ అయితే ఉన్నాయి దీనిలో. అండ్ ఈ ఫోన్లో మనకి గూగుల్ అసిస్టెంట్ కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్. సో అండ్ నోటిఫికేషన్ LED కూడా ఉంది ఫోన్లో మనకి. ఏదైనా మిస్ కాల్స్ వచ్చినప్పుడు సో అండ్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకి నోటిఫికేషన్ LED అనేది కింద మనకి బాటంలో ఇచ్చారు హోమ్ బటన్ దగ్గర. సో అదొకటైతే నోటీస్ చేశాను. సో అది కూడా మనకి బాగానే వర్క్ చేస్తుంది. అండ్ కింద మనకి 3 బటన్స్ ఉన్నాయి కదా మనకి, హోమ్ బటన్, మల్టీ టాస్కింగ్ బటన్ అండ్ బ్యాక్ బటన్. సో ఇవన్నీ మనకి బ్యాక్ లీడ్ అయితే కావు. సో వీటిని టచ్ చేస్తే మనకి ఎటువంటి లైట్ అనేది ఉండదు. సో నైట్ టైంలో మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో మనం కొంచెం అలవాటు అయితే మాత్రం ఏం ప్రాబ్లం ఉండదు. సో బ్యాక్ లైట్ అయితే కావు, ఇక్కడే 3 బటన్స్. సో అదొక చిన్న నోటీస్ చేశాను నేను. అండ్ నెక్స్ట్ మన గేమ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్ ఉంది. సో ఇది 64-బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్. సో దీనిలో మనకి 4 కోర్స్ ఉంటాయి. ARM Cortex A53 కోర్స్. సో వీటి క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి 1.4 GHz కింద పెట్టారు. అండ్ GPU వచ్చేసరికి మనకి Adreno 308 GPU లభిస్తుంది. సో దీనిలో మనం హెవీ గేమింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. సో గేమ్స్ అయితే బాగానే హ్యాండిల్ చేసింది. Asphalt 8 Modern Combat 5 అయితే కొంచెం ల్యాగ్ నోటీస్ చేశాను నేను. Modern Combat 5 ఆడేటప్పుడు అయితే చాలా ల్యాగ్ ఉంది. ప్లస్ టెంపరేచర్ కూడా ఎక్కువ నోటీస్ చేశాను. ఆల్మోస్ట్ 50 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా టెంపరేచర్ లేదు Modern Combat 5 ఆడేటప్పుడు. సో మిగతా గేమ్స్ ఆడేటప్పుడు టెంపరేచర్ 45 దగ్గర ఉంది. సో ఓన్లీ Modern Combat 5 ఒక్కటే మనకి ఎక్కువ CPU మీద ప్రెజర్ పెట్టింది. సో టెంపరేచర్ కూడా మనకి హెవీ వెళ్ళింది. నార్మల్ డే టు డే యూజ్ అయితే నాకు ఎటువంటి హీటింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఏమి లేవు. సో నేను జియో సిమ్ వాడుతున్నాను, డేటా కూడా దాన్నే యూజ్ చేసి వాడుతున్నాను. సో ఖచ్చితంగా మనకి ఎటువంటి హీటింగ్ సమస్యలు అయితే ఏమీ లేవు. ఓన్లీ గేమ్ ఆడేటప్పుడు అది Modern Combat 5 ఆడేటప్పుడు ఎక్కువ నేను హీటింగ్ అనేది నోటీస్ చేశాను. సో ఓవరాల్గా గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనం మీడియం టు లో ఎండ్ గేమ్స్ అయితే బాగానే హ్యాండిల్ చేసింది. కానీ హెవీ గేమ్స్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ల్యాగ్ అయితే నోటీస్ చేశాను. సో మీడియం సెట్టింగ్స్లో ఆడండి. సో మీడియం సెట్టింగ్స్లో ఆడితే మీకు కొంచెం గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ గేమింగ్ విషయానికి వస్తే. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మన కెమెరా విషయానికి వస్తే, బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. రెంట్ అపర్చర్ వచ్చేసరికి మనకి f2.2 ఉంది. సో మనం ఈ కెమెరా యూస్ చేసి మనం 1080p వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. సో కాకపోతే మనకి కెమెరా వచ్చేసరికి మనకి డే లైట్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో కెమెరా గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి మీరు. సో డే లైట్ మీరు శాంపిల్స్ చూడొచ్చుకోండి మీరు ఇక్కడ. సో డే లైట్లో మాత్రం కొంచెం మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి HDR శాంపిల్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్ అయితే నేను HDR ఆన్ చేయకుండా తీసాను, బ్యాక్గ్రౌండ్ మీరు చూడొచ్చు. ఇప్పుడు HDR ఆన్ చేస్తాను, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు మీరు. సో HDR అయితే బాగానే పనిచేస్తుంది. సో డే లైట్లో మనకి మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది కెమెరా విషయానికి వస్తే. అండ్ ఫ్రంట్ కెమెరా తీసుకున్నా కానీ మనకి డే లైట్లో కొంచెం మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో 6000 ప్రైస్ రేంజ్లో మనకి బెటర్ అని చెప్పొచ్చు డే లైట్ కండిషన్స్లో. అండ్ ఇప్పుడు మనం వీడియో క్వాలిటీ చూసినా కానీ డే లైట్లో మనకి బాగానే కనపడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆటో ఫోకసింగ్ కూడా పనిచేస్తుంది. సో వీడియో క్వాలిటీ బాగానే ఉంది, ఆటో ఫోకసింగ్ పనిచేస్తుంది. కాకపోతే ఇమేజ్లో స్టెబిలైజేషన్ ఉండదు. మనం వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు దీనిలో మనకి ఎటువంటి ఇమేజ్ స్టెబిలైజేషన్స్ ఉండవు. సో 6000 మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నప్పుడు దీనిలో మనకి స్లో మోషన్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ అయితే లేదు. కాకపోతే మీరు టైమ్ ల్యాప్స్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు కెమెరా యూస్ చేసి మీరు. ఇక్కడ మీరు చూడొచ్చు టైమ్ ల్యాప్స్ శాంపిల్. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇండోర్ లైటింగ్ కండిషన్, నైట్ కండిషన్లోకి వెళ్తే మాత్రం కెమెరాస్ చాలా యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, రెండు బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాస్. సో పిక్చర్స్లో మొత్తానికి చాలా నాయిస్ ఉన్నాయి మనకి. సో డే లైట్ కండిషన్లో కొంచెం పర్లేదు, కానీ మనకి నైట్ కండిషన్స్ అండ్ ఇండోర్ లైటింగ్ కండిషన్లో మాత్రం కెమెరా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ ఉంది కదా, సో ఇంటర్నల్ మైక్రోఫోన్ చాలా యావరేజ్ ఉంది. సో మనకి వాయిస్ అనేది అసలు వినపడడం లేదు. సో ఇక్కడ మీరు ఒక శాంపిల్ వినొచ్చు. కెమెరా రివ్యూ చేద్దాం. సో దీని వచ్చేసరికి మనకి ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, బ్యాక్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో ఇది ఫ్రెండ్స్, సో చాలా యావరేజ్ ఉంది ఇంటర్నల్ మైక్రోఫోన్ అయితే. సో మీరు వీడియో రికార్డ్ చేస్తూ ఆడియో రికార్డ్ చేయాలంటే మాత్రం ఈ ఫోన్లో మీకు అది కుదరదు, ఎందుకంటే ఆడియో చాలా యావరేజ్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ కెమెరా విషయానికి వస్తే. సో కెమెరా ఓవరాల్గా తీసుకుంటే మనకి 6000లో డే లైట్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పొచ్చు. నైట్ కండిషన్స్, ఇండోర్ లైటింగ్ కండిషన్స్లో చాలా యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఒపీనియన్ రెడ్మీ 4A గురించి. సో రెడ్మీ 4A ఈ ఫోన్ అయితే మనకి అందరికీ కాదు ఫ్రెండ్స్, ఎవరైతే సెకండరీ ఫోన్గా కొనాలనుకుంటున్నారో, ఒక ఫోన్ సెకండరీ ఫోన్ కావాలనుకుంటున్నారో, సో వాళ్ళకి ఈ ఫోన్ యూజ్ అవుతుంది. సో ప్రైమరీ ఫోన్గా అయితే ఈ ఫోన్ నేను ఎవరికి రికమెండ్ చేయను. సో ఎవరైతే ఒక ఫోన్ ఉంది ఆల్రెడీ, ఇంకో ఫోన్ నాకు జియో సిమ్ ఇట్లాంటి వాడడానికి కావాలనుకుంటారో వాళ్ళకి ఈ ఫోన్ బాగానే యూజ్ అవుతుంది. సో ఎవరైతే పైసా కూడబెట్టుకుని ఒక 6000
కూడబెట్టుకొని ఫోన్ కొనాలనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఈ ఫోన్ అయితే నేను రికమెండ్ చేయను. సో మీరు బెస్ట్ రెడ్మీ 3S కానీ 3S ప్రైమ్ కానీ తీసుకోండి. సో అసలు షామీ ఫోన్ ఎందుకు లాంచ్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. సో దీనికన్నా బెటర్ ఫోన్ రెడ్మీ 3S. సో రెడ్మీ 3S తీసుకుంటే మనకి దీనికన్నా బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, బెటర్ బ్యాటరీ ఉంటుంది, బెటర్ ప్రాసెసర్, బెటర్ GPU ఉంటుంది. సో అన్ని కెమెరా కూడా బెటర్ ఉంటుంది మనకి రెడ్మీ 3S ప్రైమ్లో దీంతో కంపేర్ చేస్తే. సో ఎందుకు ఈ ఫోన్ లాంచ్ చేస్తుందో షామీ నాకు అర్థం కావట్లేదు. వీలైతే రెడ్మీ 3S కొంచెం స్టాక్ తీసుకొస్తే బాగుంటుంది. రెడ్మీ 3S స్టాక్స్ పెంచితే అదే కొనుక్కుంటారు దీని బదులు. సో ఈ ఫోన్ లాంచ్ చేస్తుంది అనవసరంగా. సో కొత్త ఫోన్ లాంచ్ చేస్తుందని చెప్పి ఒక పేరుకే తప్పితే ఈ ఫోన్లో మనం చూడడానికైతే ఏమీ లేదు ఫ్రెండ్స్. సో మీరు సెకండరీ ఫోన్కి అయితే కొనుక్కోను కానీ ప్రైమరీ ఫోన్కి అయితే ఈ ఫోన్ నేను ఎవరికి రికమెండ్ చేయను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా రివ్యూ రెడ్మీ 4A గురించి. ఈ ఫోన్ మీకు 3 కలర్స్ లభిస్తుంది, గోల్డ్, గ్రే అండ్ రోజ్ గోల్డ్. సో ఇది మనకి అమెజాన్లో ఎక్స్క్లూజివ్ లభిస్తుంది, ప్లస్ మీ.comలో కూడా లభిస్తుంది. సో అక్కడ నుంచి మీరు మొబైల్ కొనుక్కోవచ్చు. సో ఇది ఫ్లాష్ సేల్స్లో లభిస్తుంది. సో మీరు సేల్లో పార్టిసిపేట్ చేసుకోవాలి. సో ఈ ఫోన్ మీరు కొనాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను అమెజాన్ది. సో దాన్ని యూస్ చేసి మీరు ఈ ఫోన్ కొనుక్కోవచ్చు. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. సో ఇలాంటి మరిన్ని మొబైల్ రివ్యూస్ తెలుగులో చూడాలనుకుంటే ఈ వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఇలాగ మీకోసం మొబైల్ రివ్యూస్ ఫ్యూచర్లో కూడా తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.